ఏవో శక్తులు పనిచేస్తున్నాయని. సార్ గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 30 ఏళ్లు మేమే ఉంటాము అని చేసిన పాపాలు పాములే వెంటాడుతున్నాయి. ఎప్పుడు కరుస్తాయో తెలియక ఎక్కడికక్కడ తప్పుకునే మార్గాలు వెతుక్కుంటున్నారని చెప్పేసి అయితే మాకు అనిపిస్తున్నటువంటి అంశం సార్ క్లియర్‌గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అన్ని కేసుల్లో కూడా A2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మొదట. రెండోది పార్టీలో కూడా నంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అంటే తర్వాత గెలిచిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆ సెకండ్ ప్లేస్‌ని ఆక్రమించారు గానివ్వండి, గెలిచేంత వరకు కూడా పార్టీని రెండో భుజంగా మోసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పెద్దరికము, వాళ్ళ అనుభవము, అలాగే సహాయం, సహకారాలు అవసరమైనప్పుడు అసలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే క్లియర్‌గా నేను చెప్పినట్లుగా చేసిన పాపాలేవో పండే టైం దగ్గరుందని చెప్పేసి సూచనలేవో అందినట్లుగా ఉన్నాయి. అందుకే ముందుగా జారుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాకనిపించిందండి. ఇంకోటేంటంటే గతంలో కూడా ఒకసారి విజయసాయి రెడ్డి గారు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. బీజేపీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ట్రోల్స్ జరిగిన టైంలో ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను చచ్చిపోయేంత వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాను. వైసీపీ పార్టీలోనే ఉంటానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అట్లాంటిది ఈ రోజు సడెన్‌గా ఇంత ఎందుకు ఇలాగ జరిగింది? ఇంత సడెన్‌గా నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు? అనేది పూర్తిగా ఇక్కడ ఇదేదో కేవలం ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి అలసత్వం వల్ల, అలసట వల్ల జరిగినటువంటి నిర్ణయం కాదు ఇది క్లియర్‌గా. గత తాలూకు చేసినటువంటి నేరాలు, తప్పులు దానికి సంబంధించి వెంటాడుతున్నటువంటి భయం వల్ల తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి మాకు అనిపిస్తోంది. పైగా ఒక్కొక్క కేసు కూడా ఇప్పుడు ఆల్రెడీ కదులుతూ ఉంది. ప్రతి అంశంలో కూడా ఒక్కొక్క స్కామ్ కూడా బయటపడుతూ ఉంది. ప్రభుత్వం ఎవరిని ఒక వైపు నుంచి వదలకుండా ప్రతి విషయంలో కూడా చట్టం తన పని తను చేసుకుని వెళ్ళమని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విషయం కూడా మనం చూసాము. అందరూ అనుకున్నట్లుగా హడావిడిగా ముందు అరెస్టులు జరిగిపోవాలి, జైల్లో పెట్టేసేయాలి, శిక్షించేసేయాలి, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టేసేయాలి. ఇట్లాంటి జస్టిఫికేషన్ అందరం మనం గత 5 ఏళ్ళు చూసాం కాబట్టి ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానివ్వండి. కానీ చాప కింద నీరులాగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కోర్టుల్లో ఉన్న కేసులు కదిలి ముందుకు జరుగుతున్న విషయం అయితే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈయన పెద్దాయనగా ఉన్నటువంటి వైసీపీలో పెద్దాయనగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇలాంటి పెద్ద నిర్ణయం ఇంత సడన్ గా తీసుకున్నారని చెప్పేసి మాకు అర్థమైంది సార్. ఏంటి పవన్ కళ్యాణ్ గారితోటి నాకు చిరకాల స్నేహం ఉందని చెప్తున్నారండి ఈయన ట్వీట్లో. సార్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అజాత శత్రువు. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే వీళ్ళందరూ ఆయన గేటు ముందు అపాయింట్మెంట్ కోసం నించునేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరితోటి కూడా అట్లాంటి మాటలు పడి కూడా నిలబడ్డాడు కానీ ప్రజల కోసం. ఆయనకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఆయన పరమ పాపిని కూడా దేహి అంటే దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తితోటి వీళ్ళందరికీ పరిచయాలు ఉండడం, మంచి సాన్నిహిత్యం ఉండడం అనేది తప్పేమి కాదు. అలాగని సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు చేసినటువంటి పాపాల్లో భాగస్వాములు అయితే అవ్వరు 100%. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బురదలో ఉన్నటువంటి కమలం. ఎట్లాంటి వాళ్ళతో మాట్లాడినా ఎక్కడ ఉన్నా సరే అలాంటి మలినం అంటున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి వాళ్ళతో మేబీ వ్యాపార పరంగానో గౌరవ పరంగానో పెద్దలు సాటి వ్యక్తులు అని చెప్పేసి స్నేహ సంబంధాలు మెలగటంతో తప్పేమీ లేదు. పైగా మాకు ఒక మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భూమి గుండ్రంగా ఉంది. ఇది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పినటువంటి విషయం. భూమి గుండ్రంగా ఉంది. మన జీవితంలో ఒకసారి ఎదురుపడ్డ వ్యక్తి తిరిగి మళ్ళీ ఎక్కడో ఒక చోట మనకు తప్పకుండా ఎదురుపడతాడు కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ద్వేషించాలి. వాళ్ళ వ్యక్తిత్వంలో మనకి ఏ క్వాలిటీ అయితే నచ్చట్లేదు ఆ క్వాలిటీని ద్వేషించాలి తప్ప ఆ వ్యక్తిని ద్వేషించకూడదని చెప్పేసి మాకు క్లియర్ గా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారితో శత్రుత్వం ఉండిద్దనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో శాశ్వత శత్రుత్వం ఉండిద్దనని చెప్పేసి పొరపాటును కూడా అనుకోవద్దు.